సరే వాళ్ళతోనే మాట్లాడుకో. హే, ఏమైంది నీకు? ముద్దులు హగ్గులు వాళ్ళతోనే చేసేసుకో. పిచ్చి దొబ్బిందా? కూర్చో, నువ్వు ఫస్ట్ ఇలా వచ్చి కూర్చో. అసలు ఏంటి నువ్వు? నేను ఇలాగే కామ్గా కూర్చుంటాను, నువ్వేమో అలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో టచ్లో ఉంటూ బెస్ట్ ఫ్రెండ్తో బయట తిరుగుతూ అందరితో అన్నీ చేసేసాయి. ఆఫ్టర్ మేకింగ్ లవ్ విత్ మీ నేను బోర్ కొట్టేశాను కదా. షట్ అప్, నోర్ ముయ్. ఎస్, ఐమ్ ఇన్ టచ్ విత్ హర్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐమ్ ఇన్ లవ్ విత్ హర్ కదా. ఏదైనా నచ్చితే పిక్కి లైక్ కొడతా, కమెంట్ చేస్తా, షేర్ కూడా చేస్తా. అదొక అబ్బాయి పిక్ అయినా అమ్మాయి పిక్ అయినా ఒక ఎమోషనల్ కోట్ అయినా సరే, కానీ అదంతా కేవలం ఇష్టమే. బట్ దిస్ ఈస్ బియాండ్ దట్. దీనికి ఇంకొక పేరుంది, అదే ప్రేమ, ఇష్క్, కాదల్. పచ్చిగా చెప్పాలంటే పిచ్చే. నువ్వంటే పిచ్చే. ఏమన్నావే? ఆఫ్టర్ మేకింగ్ లవ్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత నువ్వు బోర్ కొట్టేసావా? అలా అయితే ఫెబ్ 14th ప్రపోజ్ చేసుకున్న వాళ్ళంతా నైట్కి సెక్స్ చేసి ఫెబ్ 15th బ్రేకప్ చెప్పేసుకోవాలి. ఒక్కటి చెప్తా విను, గుర్తుపెట్టుకో. లెట్ ఇట్ సింక్ ఇన్, ఓకే? ప్రతి రిలేషన్షిప్ బోర్ కొడుతుంది మనం కలిసి కొన్ని రోజులు ఉండేసరికి. ప్రేమ అంటే ఇట్స్ నాట్ ఏ ఫనీ వన్. ఇట్స్ ఎ కమిట్మెంట్ ఫర్ ఎవ్రీ సింగిల్ డే, ఫిజికలీ అండ్ ఎమోషనలీ. అంత ఈజీ కాదే. ప్రతిసారి కలిసి నవ్వుకోవడం అండ్ క్రియేటింగ్ సో మెనీ హ్యాపీ మూమెంట్స్ అండ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఒక్కసారి ఫన్ పీరియడ్ ఎండ్ అయ్యేసరికి పీపుల్ వాంట్ టు క్విట్. అండ్ ఈసారి ఇవన్నీ ఎవరి దగ్గర మనకు దొరుకుతాయని వెతుక్కుంటూ వారి దగ్గరికి వెళ్తూ నా బాయ్ ఫ్రెండ్కి నా మీద ప్రేమ పోయింది అని చెప్పుకోవడం, ఇట్స్ సింప్లీ నాట్ గోనా వర్క్ దట్ వే మై డియర్. అర్థమవుతుందా? ఇది బాలీవుడ్లో ఫిల్మీ థింగ్ కాదు.